వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ మీ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఎంత కట్టాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్తో బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్, యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. టోటల్ ఎల్ఆర్ఎస్ అంటే ఓపెన్ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఎంత కట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 200 గజాలు. దీనికి బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎలా పడతాయో చూద్దాం. ఇక్కడ మనకు ప్లాట్ ఏరియా స్క్వేర్ మీటర్స్ అంటే చదరపు మీటర్లో ఇచ్చారన్నమాట. లెస్ దెన్ 100 అంటే 100 చదరపు మీటర్ల లోపు ఉంటే 200 రూపాయలు ఛార్జ్ అనేది ఉంటుంది. అదే 101 నుండి 300 చదరపు మీటర్లు అయితే 400 రూపాయలు, 301 నుంచి 500 అయితే 600 రూపాయలు, 500 కంటే ఎక్కువ చదరపు మీటర్లు ఉంటే 750 రూపాయలు. అదే స్లమ్ ఏరియా అయితే చదరపు మీటర్కి వచ్చి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారన్నమాట. ఇది బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. మనం ఇక్కడ 200 గజాల ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో 200 గజాల ఓపెన్ ప్లాట్, దీన్ని మనం చదరపు మీటర్లో అంటే ఫస్ట్ ఇది మనకు రావాలి కదా, సో స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఒక చదరపు గజం చదరపు మీటర్లోకి మార్చుకుంటే 0.836 వస్తుంది. ఓకేనా? అంటే ఈ 200 గజాలని మన చదరపు మీటర్లోకి మార్చుకుంటే ఈ 200 గజాలని ఈ చదరపు మీటర్లతో మనం క్యాల్కులేట్ చేసుకుంటే 167.2 స్క్వేర్ మీటర్స్ అంటే చదరపు మీటర్లు అనేది వస్తుంది. అంటే 200 ఇంటూ 0.836 ఈజ్ ఈక్వల్ 167.2. ఇది 200 గజాలకి చదరపు మీటర్లో అయితే 167.2 అన్నమాట. ఒకవేళ మీరు ఇలా కాకుండా డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు ఇది వచ్చేస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ స్క్వేర్ యాడ్స్ టు మీటర్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ మీకు స్క్వేర్ యాడ్స్ అంటే ఎన్ని గజాలు, సో మీ దగ్గర ఎన్ని గజాలు ఉంటే అది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను 200 టైప్ చేస్తున్నా అంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా 167.225 వచ్చింది. నేను 167.2 వరకే పిక్ చేసుకున్నా దీన్ని. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ 167.2 చదరపు మీటర్లు ఉంది కాబట్టి మనకు ఈ ప్రైస్ పడిద్ది. అంటే 100 నుంచి 300 మధ్యలో ఏదైతే ఉంటుందో దానికి 400 అన్నమాట. అంటే 167.2 స్క్వేర్ మీటర్స్ ఇంటూ 400 మనకు పడే ఛార్జ్ 400. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు 66,880 అనేది వస్తుంది. అంటే 167.2 ఇంటూ 400 మనకు పడే ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 66,880. ఇదేంటిది అంటే మనకు ఇదంతా మనం క్యాల్కులేట్ చేసింది బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జ్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ ఛార్జెస్ ఏందో చూద్దాం. ఇది మార్కెట్ రేట్ అన్నమాట. అంటే 3,000 కంటే తక్కువ ఉంటే 20% ఏది మన మార్కెట్ వాల్యూలో 20% అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 3,001 నుంచి 5,000 వరకు ఉంటే 30%, 5,001 నుంచి 10,000 వరకు ఉంటే 40%, 10,001 నుంచి 20,000 వరకు ఉంటే 50%, 20,001 నుంచి 30,000 వరకు ఉంటే 60%, 30,001 నుంచి 50,000 వరకు ఉంటే 80%, 50,000 కంటే ఎక్కువ ఉంటే 100%. ఇలా మనం మార్కెట్ వాల్యూ మీద 20% అనేది ఛార్జ్ అవుతుంది మనకు. దీన్ని కూడా ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం. మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 2015కి ఫ్లాట్ కొన్నప్పుడు ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉందో దాన్నే క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2015లో మార్కెట్ వాల్యూ 3,000 అంటే గజం ఒక 3,000 రూపీస్ అని అనుకుందాం. అంటే నాకు ఇక్కడ పడే ఛార్జ్ 20% అన్నమాట. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే సో మనకు బేసిక్ ఛార్జ్ వచ్చింది కదా 66,880 ఇంటూ 20% అన్నమాట. ఇక్కడ మనకు 3,000 అంటే ఇప్పుడు మీకు 1,000 ఉన్నా 500 ఉన్నా మీకు పడే ఛార్జ్ వచ్చి 20%.
అవునా? సో బేసిక్ ఛార్జ్ ఎంత? 66,880ని 20%తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 13,376 వస్తుంది. అంటే నా మార్కెట్ వాల్యూ 3000 పెట్టుకున్నా కాబట్టి 20%తో క్యాలిక్యులేట్ చేసుకున్నా. అంతకంటే ఎక్కువ ఉంటే 30% వేసుకోవాలి. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 66,880 ఇంటూ 20 డివైడెడ్ బై 100. యాక్చువల్ ఛార్జ్ వచ్చి 13,376 అన్నమాట. నెక్స్ట్ మనకు ప్రో రేట్ అంటే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 14% ఉంటుంది. ఇది ఎలా ఛార్జ్ చేస్తారంటే లేఅవుట్లో కనీసం 10% ఖాళీ స్థలం లేకపోతే రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువపై 14% ఛార్జ్ అనేది వసూలు చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ మనం 3000 అంటే 3000 తీసుకున్నాం కదా, అంటే మార్కెట్ వాల్యూ ఇంటూ మన ప్లేస్ అంటే ఇక్కడ 200 గజాలు కదా మనం తీసుకుంది. ఈ రెండు క్యాల్కులేట్ చేస్తే మనకు 6 lakhs అనేది వస్తుంది. ఫస్ట్ ఫేజ్ అని ఎందుకు పెట్టామంటే ఇది మన డాక్యుమెంట్లో ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూతో క్యాల్కులేట్ చేసిన ఆ డిజిట్ అనేది ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంటే మనకి ఇక్కడ వచ్చింది 6 lakhs 6 లక్షలు, దీని మీద 14%. ఓకేనా? సో క్యాల్కులేట్ చేస్తే మనకు 84,000 వస్తుంది. సో ఈ క్యాల్కులేషన్ అనేది ఒకసారి చూద్దాం. 6 లక్షలు ఇంటూ 14 డివైడెడ్ బై 100. సో 84,000 అన్నమాట. సో మనకి ఇక్కడ 84,000 వచ్చింది. ఇప్పుడు మనకు టోటల్ ఎల్ఆర్ఎస్ అసలు మనం ఎంత కట్టాలో అనేది ఇప్పుడు వస్తుంది. సో అది ఎలా అంటే మనకు యాక్చువల్లీ ప్రైస్ వచ్చింది కదా, అదును ప్రో రేటు రెండు ప్లస్ చేస్తే మనకు టోటల్ ఎల్ఆర్ఎస్ అనేది వస్తుంది. అంటే యాక్చువల్లీ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనకు 13,376, అదును ప్లస్ మన 14% ఛార్జ్ ఉంది కదా అది, ఆ రెండు ప్లస్ చేస్తే మనకు 97,376. సో ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 13,376 ప్లస్ 84,000 97,376. సో ఇదేంటి అంటే టోటల్ రెగ్యులరేషన్ ఛార్జెస్ అంటే టోటల్ ఎల్ఆర్ఎస్ వచ్చి 97,376. ఇది మనం పే చేయాల్సింది. సో చాలామంది ఏంటి అంటే ఈ ఎల్ఆర్ఎస్తో పాటు పెనాల్టీ కూడా ఉంటుందన్నారు. ఓకేనా? అంటే ఇన్ టైంలో కట్టపోతే పెనాల్టీ అనేది పడిద్ది మనకు. పెనాల్టీ ప్రీవియస్ 10% ఉండేది. ఆ 10% లేదా ఒకవేళ 20% పెడితే ఎంత కట్టాలో, అంటే ఈ 200 గజాలకి ఎంత కట్టాలో చూద్దాం. మనం ఇన్ టైంలో కట్టకపోతే ఒకవేళ 10% ఛార్జ్ చేస్తే ఈ 200 గజాలకి 3,000 అంటే 3,000 రూపీస్ మార్కెట్ వాల్యూ ఉంటే ఎలా క్యాల్కులేట్ చేస్తారో, టోటల్గా ఎంత పే చేయాలి ఏది 10%కి ఒకసారి చూద్దాం. సో టోటల్ మనకు వచ్చిన వాల్యూ ఎంత? 97,376. దాని మీద 10% వేస్తే మనకు 9,736.6 వస్తుంది. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 97,376 ఇంటూ 10%గా 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 9,737.6. ఇది 10% అన్నమాట. అంటే టోటల్ పెనాల్టీ ఛార్జెస్ ఎలా వస్తాయంటే మనకు ఇందాక వచ్చిన టోటల్ క్యాల్కులేషన్ 97,376. ఇది టోటల్ ఎల్ఆర్ఎస్ మనం కట్టేది. ఒకవేళ 10% పెనాల్టీ పడితే ఈ 10% క్యాల్కులేట్ చేసాం కదా, ఇది ప్లస్ అయింది మనకు. ఫైనల్గా 1,07,113.6 రూపీస్ అన్నమాట. ఇది టోటల్ ఎల్ఆర్ఎస్ ఛార్జ్ విత్ పెనాల్టీ, ఏది 10% అయితే. అదే 20% అయితే సేమ్ 97,376 ఇంటూ 20% వేస్తే 19,475.2 రూపీస్ అన్నమాట. సో టోటల్ 20% ఛార్జ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ వచ్చిన టోటల్ని దీంతో ప్లస్ చేస్తే మనకు 1,16,851.2 రూపీస్ అంటే టోటల్ పెనాల్టీ విత్ 20% అయితే ఈ ఛార్జ్ అన్నమాట. ఇదంతా ఒకవేళ పెనాల్టీ పడితే మనం పే చేయాల్సిన అమౌంట్. పెనాల్టీ లేకపోతే టోటల్ ఎల్ఆర్ఎస్ వచ్చి
97,376 97,376. ఇది టోటల్ ఎల్ఆర్ఎస్. ఈ ఎల్ఆర్ఎస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ సేల్ డీడ్ అంటే అమ్మకపు దస్తావేజు, మార్కెట్ వాల్యూ అంటే భూమి మార్కెట్ విలువ, ఈసీ అండ్ లింక్ డాక్యుమెంట్స్. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం టోటల్ ఎల్ఆర్ఎస్ని క్యాల్కులేట్ చేస్తాం.